ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఆందోళనకు సిద్ధమైన వేళ వారికి సీఎం చంద్రబాబు ఇవాళ కీలక హామీలు ఇచ్చారు. రాజధాని సహకరిస్తున్న రైతులను విస్మరించేది లేదన్నారు. రాయపూడిలో సీఆర్డీఏ కార్యాలయం భవనం ప్రారంభోత్సవానికి రైతులు కూడా ఆహ్వానించిన సీఎం వారితో పలు విషయాలు పంచుకున్నారు. తాజాగా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని రైతు జేఏసీ ఆరోపణలు చేసిన వేళ చంద్రబాబు హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజధాని నిర్మాణానికి సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చిన సక్సెస్ చేశామని, ఈ ఘనత రైతులకు చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదని, తామే ఈ విధానాన్ని తెచ్చామన్నారు. అమరావతి పనులు రీస్టార్ట్ తర్వాత మొదటి సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి రైతులు రోడ్డెక్కి పోరాడారని, అనేక ఉద్యమాలు చేశారని సీఎం గుర్తు చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా తాను కూడా జోలిపట్టి అండగా నిలిచామని గుర్తు చేసుకున్నారు. పడిన కష్టాలు మర్చిపోవద్దు, మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవించాలని చంద్రబాబు తెలిపారు. తాను దీనికి పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. ఫేజ్ 1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చారని, దీంతో గత పాలకులు రైతుల్ని నానా హింసలు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని ఎడారి అన్నారని, వేసల రాజధాని అన్నారని ఎంతో అపహాస్యం చేశారని తెలిపారు. రైతులకు రెట్టింపు గౌరవం దక్కేలా, రెట్టింపు ఫలాలు అందించేలా తాము చేశామన్నారు. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మించామని విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అమరావతి ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. రైతులు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తామన్నారు. ఇంటికొక పరిశ్రమవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలన్నారు. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవని, అమరావతిని క్వాంటా వాలీ చేస్తున్నామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని గుర్తు చేశారు. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటామని, హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు.